నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఇప్పుడు ఈ మధ్యలో చాలా మందికి మనం చూస్తున్నాం కదా, చిన్న అమ్మాయిలు చిన్న ఏజ్లలో కూడా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. సో దానికి రీజన్స్ ఏవేవి అయి ఉంటాయి అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఎర్లీ మెనార్కీ అంటే ఎర్లీ ప్యూబర్టీ అంటాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యుయేషన్లో ఏంటంటే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మోస్ట్ కామనెస్ట్ ఇస్ అ పీసీఓఎస్. సో పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఎర్లీగా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఒబెసిటీ. అండ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే అసలు ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే మనకు మామూలుగా అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అనేది, బేకరీ ఐటమ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్న అంటే టిండ్ కానీ క్యాండ్ ఫుడ్స్, లేదు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఏంటంటే మనకు ఇట్స్ నాట్ అ హెల్దీ డైట్ కాదు, జంక్ ఫుడ్స్ కిందే వస్తుంది. దానివల్ల కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి కూడా ఎర్లీ మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒబెసిటీ. సో అతిగా బరువు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా ఏంటంటే వాళ్ళకు ప్యూబర్టల్ చేంజెస్ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా కొంచెం ఫాస్టర్ రేట్లో అవుతుంటుంది. సో దట్ కుడ్ బి వన్ మోర్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండోక్రైనల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడ్ కానీ, లేకపోతే హైపర్ థైరాయిడిజం ఉన్నా, లేదు సమ్ అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ అలా ఉన్నా, సో దానివల్ల కూడా కొంచెం ఎర్లీగా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ పిచ్యుటరీ గ్లాండ్ ట్యూమర్స్ అంటాం. అంటే మనకు బ్రెయిన్కి సంబంధించి కొన్ని పిచ్యుటరీ గ్రంథి అంటూ ఉంటుంది. అందులో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా, లేదు కొందరు రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, కొందరికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పిచ్యుటరీ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి దాని నుంచి మనకు హార్మోన్స్ తొందరగా రిలీజ్ అయ్యి దానివల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే వేరియస్ డిఫరెంట్ రీజన్స్. అండ్ ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ. కొందరికి ఏంటంటే ఫ్యామిలీలో లైక్ వాళ్ళ పేరెంట్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎర్లీగా మెచ్యూర్ అయిన అట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఈసారి అంటే ఈ అమ్మాయి కూడా ఎర్లీగా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ రీజన్స్ అన్నట్టు అంటే మనకు ఎర్లీ మెచ్యూర్ అవ్వడానికి. అండ్ ఒకవేళ అంటే ఎర్లీ మెచ్యూర్ అయినా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ దెన్ యూ నీడ్ టు బి అవేర్. ఓకే, మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి హౌ టు అవాయిడ్ అనేది అదొకటి చూసుకోవాలి. ప్లస్ డైట్లో ఏంటంటే కొంచెం మనం చేంజెస్ చేసి హెల్దీ డైట్ తీసుకున్నా మనం కొంచెం మటుకు డీలే చేసుకోవచ్చు. అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం వర్కౌట్స్ చేయండి అంటాము. వర్కౌట్స్ చేసి మనకు అతిగా బరువు ఉన్న వాళ్ళకు కొంచెం వెయిట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా మనము ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది కూడా మనం కొంచెం డీలే చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏదైనా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే అడ్రినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవి మనం ముందే కనుక్కొని ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మనకు ఇవి అంటే ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది కొంచెం మనము డీలే చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో కొన్ని మాత్రం మన చేతిలో ఉంటాయి, కొన్ని మాత్రం మన చేతిలో ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సినారియోలో ఏంటంటే మోస్ట్ కామనెస్ట్ ఫుడ్ అడల్ట్రేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కానీ అడల్ట్రేటెడ్ ఫుడ్. ఈవెన్ మిల్క్ అంటే ఇప్పుడు గేదెలకు పాలు ఎక్కువ రావడానికి వాటికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో అదే మనకు మిల్క్ ద్వారా సెక్రెట్ అవుతుంది, అదే మిల్క్ మనం తీసుకుంటాం, పిల్లలకు కూడా ఇస్తున్నాం. సో దానివల్ల కూడా వాళ్ళకు ప్యూబర్టల్ చేంజెస్ అనేది తొందరగా వచ్చేస్తున్నాయి. అండ్ ఈవెన్ నాన్ వెజ్ చికెన్ కూడా మనకు అంటే వెయిట్ ఎక్కువ అవ్వడానికి, అవి కొంచెం హెల్దీగా ఉండడానికి వాటికి కూడా స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా సేమ్ థింగ్ మనం మళ్ళీ అదే కన్జ్యూమ్ చేస్తున్నాం, మన పిల్లలకు అదే పెడుతున్నాం. దానివల్ల కూడా వాళ్ళకు ప్యూబర్టల్ చేంజెస్ అనేది తొందరగా వచ్చి ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా వేరియస్ రీజన్స్. కొన్ని మాత్రం మనం అవాయిడ్ చేయొచ్చు, కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మదర్స్ ఏంటంటే లైక్ చిల్డ్రన్ అంటే వాళ్ళ కిడ్స్కి ముందే ఎడ్యుకేట్ చేయాలి. సో ఇవి చేంజెస్ని బాడీలో అనేది నార్మల్, నథింగ్ టు వరీ. అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే యాక్సిలరీ హెయిర్, చంకల్లో కానీ, ప్యూబిక్ హెయిర్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఏంటంటే ముందే ఒక ఐడియా చెప్పెట్టేసి ఒకవేళ ఇన్ కేస్ బ్లీడింగ్ అలా ఏమైనా స్టార్ట్ అయినా కంగారు పడొద్దు, టీచర్కి చెప్పేసి ఇంటికి వచ్చేయమని ముందే కొంచెం వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తే బెటర్. అంటే యంగ్ గర్ల్స్ కదా, దే వోంట్ నో, వాళ్ళకి ఏం తెలీదు. సో యాజ్ పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ కూడా వాళ్ళు కొంచెం మినిమం ఎడ్యుకేషన్ చేస్తే ఏంటంటే వాళ్ళు కంగారు పడకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.